ఇప్పుడు బీజేపీని బానిసలుగా చేస్తాయి దళితులని మీరు చెప్తున్నారు. ఇదే మాట వాళ్ళని అడిగితే ఈ దేశంలో మొదటి పౌరుడైనటువంటి రాష్ట్రపతినే మేము దళిత గిరిజనులుగా ఉన్న మహిళను పెట్టినాం కదా, మేము ప్రధాన స్థానంలో పెట్టినాం కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అదే నేను చెప్పినా కదా, ద్రౌపది ముర్ము గారు ఒక ఎస్టీ మహిళ భారత రాష్ట్రపతి అయినందుకు ఎస్టీలు అందరూ బాగుపడ్డారంటే మీరేమంటారు? బాగుపడ్డరా? వాళ్ళ చేతులకు సంపద వచ్చిందా? అంబానీలాగా వాళ్ళ చేతుల అధికారం వచ్చిందా? రామ్నాథ్ కోవింద్ భారత రాష్ట్రపతి అయినంత మాత్రాన ఎస్సీల మీద దాడులాగినాయా? హత్రాస్ దగ్గర దాడులాగినాయా? ఎస్సీలకు ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఎస్సీలు ఏమైనా అంబానీ అదానీలు లేకపోతే ఇంకేదన్నా అయ్యినరా? వీళ్ళ జీవితాలు బాగుపడ్డాయా? లేకపోతే వాళ్ళ మీద దాడులాగినాయా? లేదు కదా. సో బీజేపీ చెప్పడంలో అది అసలు వాళ్ళకు ఆ ప్రేమనే లేదు వీళ్ళ మీద. వీళ్ళు మీరు చచ్చినట్టు బానిసలుగా ఉండండి. నిజంగా నరేంద్ర మోడీ కేజీ బాలకృష్ణ కమిటీ వేసిండు 2022లో దళిత క్రిస్టియన్ల అంశం మీద. మరి ఎందుకు ఇంతవరకు రిపోర్ట్ రాలేదు? అప్పటికే రంగనాథ్ మిశ్రా కమిషను, రాజేంద్ర సచార్ కమిషను ఎప్పుడో చెప్పిన దళిత క్రిస్టియన్ల విషయంలో చాలా అన్యాయం జరిగింది, వాళ్ళకి ఇప్పటికైనా న్యాయం చేయాలి. ఏ మతంలో పోయినా దళితుల మీద వివక్ష ఆగడం లేదు ఉపేందర్ గారు. హిందూ మతంలో దళితుల మీద వివక్ష ఉంది, క్రైస్తవ మతంలో దళితుల మీద వివక్ష ఉంది, ఇస్లాంలో కూడా ఎవరైనా పోతే వాళ్ళ మీద కూడా టార్గెట్ దళితులు అయిపోయారు. అందరికీ టార్గెట్ దళితులు అయిపోయారు. నిజానికి ఈరోజు రిజర్వేషన్లు ఉన్నాయి అంటే అది కేవలం వివక్ష ఆధారంగా వచ్చినాయి రిజర్వేషన్లు. వివక్షను చూసి రిజర్వేషన్లు వచ్చినాయి తప్ప ఈ వర్గాలను పైకి లేపాలని కాదు. ఆర్టికల్ 16(4) ఏం చెప్తుంది? సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, పర్టికులర్లీ సోషల్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు ఇచ్చారు రిజర్వేషన్. అంటే ఈ సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే వీళ్ళు వివక్ష గురైనరు. వీళ్ళు తాగే నీటి మీద ఆంక్షలు, తినే తిండి మీద ఆంక్షలు, వీళ్ళు మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టుకొని తిరిగిన రోజుల్లో వాళ్ళందరినీ ఆ విధంగా అంటరాని విధంగా చూశారు. క్లాస్ రూమ్లోకి పోతే క్లాస్ రూమ్ బయట పెట్టారు, రైట్. వీళ్ళు వేసుకునే బట్టల మీద ఆంక్షలు, రైట్. కొన్ని ప్రాంతాల్లో అయితే వీళ్ళు పైన దుస్తులు వేసుకోకూడదు. అలాంటి పరిస్థితిలో బతికిన వాళ్ళు కదా. వీళ్ళంతా ఊరికి దూరంగా ఉండాలి, నీళ్లు తాగలేరు, ముట్టుకోలేరు, పైసలు ఇస్తే కూడా పైనుంచి చేసే పరిస్థితి ఉండిన ఈ వర్గాల మీద ఆ వివక్షను చూసి ఆర్టికల్ 17 అన్టచబిలిటీని బ్యాన్ చేస్తూ ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ఇవన్నీ కూడా కోటాలు అంటే రిజర్వేషన్ ఇచ్చారు. ఇది వీళ్ళ హక్కు. ఎందుకంటే వీళ్ళు వివక్షకు గురైనరు. అనాదిగా 2000 సంవత్సరాల నుంచి మనుస్మృతి వల్ల వీళ్ళు వివక్షకు గురైనరు అని చెప్పి ఇచ్చిండ్రు. క్రైస్తవంలో కూడా వివక్ష ఉంది. నేను అదే చెప్తున్నా. రెడ్డి క్రిస్టియన్లు ఎస్సీ క్రిస్టియన్లు పెళ్లి చేసుకుంటారా? కమ్మ క్రిస్టియన్లు ఎస్సీ క్రిస్టియన్, కల్వారి సతీష్ కుమార్ అల్లుడో లేకపోతే కోడలో ఒక ఎస్సీ అమ్మాయి అవుతుందా? కారు. అది ఎస్సీలకు వాళ్ళ చర్చిలు వాళ్ళకున్నాయి, మాలల చర్చిలు మాలకున్నాయి, మాదిగ చర్చిలు మాదిగలకున్నాయి. క్రిస్టియానిటీలో కూడా అగ్రవర్ణాల పెత్తందారే. 100%. కులం అనేది నువ్వు ఏ మతంలో అయినా వస్తుంది ఉపేందర్ గారు. కులం అనేది ఏ మతంలో అయినా వస్తుంది. అది దాంట్లో ఎక్కడ కూడా ఇది లేదు, తేడా లేదు. ఏంటి సార్, దళితుడు ఒకవేళ క్రైస్తవంలో పోయినంత మాత్రాన రేపు పొద్దున ఉన్న పలాని కోటీశ్వరుడు అయిపోడు కదా? కాడు కదా. స్థితి అట్లనే ఉంటుంది. ఆయన స్థితి అట్లనే ఉంటది. ఆయన స్థితి అట్లనే ఉంటుంది. ఆయన స్థితిలో ఏమి మార్పు రాదు. నేను అదే చెప్తున్నా. మతము వేరే, కులం వేరే. కులం అనేది ఒక సామాజిక కట్టుబాటు. మనిషి కులంలో పుడతాడు, మతంలో పుట్టాడు. మనిషి ఒక కులంలో పుడతాడు. కులం అంటే కుల పెద్ద ఉంటాడు, ఆ కులానికి ఒక ఆచారం ఉంటుంది, కులానికి ఒక జీవన విధానం ఉంటుంది, సంస్కృతి ఉంటుంది. అట్లనే కదా పరిణామక్రమం వచ్చింది. మతం అనేది మనిషి పెద్దగా కొద్దీ తెలుసుకునే విధానం. నేను ఏ దేవుడిని మొక్కాలి, నాకు ఈ దేవుడి దగ్గర కాకపోతే ఇంకో దేవుడి దగ్గర పోతారు. మా హిందువులు షిర్డీ సాయిబాబా గారి దగ్గర పోతారు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దగ్గర పోతారు, దాని తర్వాత కొన్ని రోజులు బీరప్ప దగ్గర పోతారు. అదే హిందువులు సమ్మక్క సారక్క దగ్గరకు పోతారు. రకరకాల సమస్యల వద్ద రకరకాల దేవుళ్ళ వీసా రావాలనుకున్న వాళ్ళు చిలుకూరు బాలాజీ టెంపుల్కి పోతారు, రైట్. పెళ్ళిళ్ళు కావాలనుకున్న ఇంకో దేవుని దగ్గర పోతారు, ఇంకో దగ్గర పోతారు. అట్లా మనిషి దర్గాల దగ్గరకు పోతారు. అదే హిందువులు మళ్ళీ దర్గా దగ్గరకు పోతారు. అదే హిందువులు కొంతమంది చర్చి ఫాస్టర్ల దగ్గరికి పోతారు. సో నేను ఏమంటున్నంటే ఇందులో మతం అనేది ఏంటంటే మనిషి అనిశ్చితి, అభద్రతా భావానికి గురైనప్పుడు, భీకరమైన సమస్యను ఎదుర్కొన్నప్పుడు, మానవులు ఆ సమస్యను పరిష్కరించే పరిస్థితి లేనప్పుడు అప్పుడు దేవుడి దగ్గరికి పోతాడు. ఆ దేవుడు రెబెకమ్మ కావచ్చు, రేణుక ఎల్లమ్మ కావచ్చు, రహీంబాయి కావచ్చు, లేకపోతే ఇంకా రాముడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో దేవుడు ఏ దేవుడిని నమ్మాలనేది సుప్రీంకోర్టు కానీ ఏ చట్టం కూడా చెప్పకూడదు. అది మనిషి ఇష్టం. నేను ఈ ప్రపంచం మీద పుట్టినప్పుడు నేను నాకు అనిశ్చిత పరిస్థితి ఎప్పుడు ఏదో నమ్ముకుంటా. దేవుడా నన్ను రక్షించట. దేవుడు హిందూ దేవుడా, ముస్లిం దేవుడా, క్రైస్తవ దేవుడా. మొన్న ఈ సుప్రీంకోర్టు స్టేట్మెంట్ రావడంతో సార్ అయిపోయింది, ఇక దళితులకు రిజర్వేషన్స్ రావు, దళిత క్రైస్తవులకు అసలు ఏది రాదు అది అని బీజేపీ అంటుంది. అని బీజేపీ, తర్వాత విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళం. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పేది కరెక్ట్.
బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ళు, ఉమ్, సో వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు, Portrait చేస్తున్నారు. అయిపోయింది దళిత పైన మీరు చచ్చినట్టు రండి అంటే, తరతరాలుగా ఉమ్, ఒక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ మీరుగా మీ మతాన్ని వదిలేసి ఉమ్, మీరు ఇళ్ళకి రండి అంటే, క్రైస్తవులు ముస్లింలు అంటే ఉమ్, విపరీతమైన విద్వేషంతో, ఉమ్, విషపూరితమైన ఆలోచనలతో ఇలా ఈ ఈ ప్రచారం జరుగుతున్నది. ఉమ్, నిజానికి ఈ భారత ప్రభుత్వానికి ఏమాత్రం సిన్సియారిటీ ఉన్నా ఉమ్, వెంటనే అప్పీల్కి వెళ్ళాలి. ఉమ్, ఇలా ఏముందండి, ఒక ఆయన ఎవరో ఒక పాస్టర్ గుంటూరులో ఆ. బాపట్ల జిల్లాలో ఉమ్, ఆయన, నేను పాస్టర్ అయినా ఒక ఆయన రెడ్ ఆయన వచ్చి నన్ను విపరీతంగా కొట్టిండు, ఉమ్, నేను ఎస్సీ మాదిగనైనందుకే కొట్టిండు అని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అవును, అవును. ఇస్తే నువ్వు పాస్టరు కాబట్టి నువ్వు ఎస్సీవి కాదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. అవును. ఆయన సుప్రీంకోర్టు పోయాడు. దానికి సంబంధించి. సుప్రీంకోర్టు అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది కరెక్టే ఆయన. ఉమ్, ఇప్పుడు జరిగేది ఎందుకంటే 1950లో హిందువులు, బుద్ధిస్టులు, సిక్కులుగా ఉంటేనే మీరు ఎస్సీలుగా పరిగణించబోతే రూల్ ఉన్నది. ఉమ్, అందుకొరకు నువ్వు ఎస్సీ కాదు ఒక నేరో వ్యూ తీసుకున్నారు సుప్రీంకోర్టు. ఉమ్, ఇదే సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ కింద ఉమ్, రాజ్యాంగంలో 123వ సవరణ జరిగితే ఆ సవరణ కరెక్ట్ అన్నారు. అంటే అగ్రవర్ణాల్లో పేదలనబడే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద వివక్ష లేకపోయినా వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. సార్, మరి ఇదే సుప్రీంకోర్టు చాలా అవును మంది తెలియదు. క్రైస్తవులు, ముస్లింలో కూడా ఎస్సీలు పోతే వాళ్ళు కూడా ఎస్సీలుగానే పరిగణింపబడతారని ఎందుకంటలేదు, ఉమ్, ఎందుకు మాట్లాడతలేరు? అంటే ఈ దేశంలో ఈ క్రైస్తవులు, ముస్లింలు అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అడుగడుగున వివక్ష చూపిస్తున్నారు. ఇంకా మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో సార్, ఇందులో రెండు వైపులా చితికిపోయే వాళ్ళు ఎవరయ్యా అంటే షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు, ఉమ్, ఎస్సీలు. ప్రధానంగా వీళ్ళే. వీళ్ళే రెండు వైపులా చితికిపోతున్నారు. అంటే వీళ్ళకి ఆప్షన్ లేకుండా చేస్తావు ఇప్పుడు నువ్వు. ఉమ్, అక్కడ పోతేనే దేవాలయాలకు రానికపోయారు. మొన్నటికి మొన్న నారాయణపేట జిల్లాలో ఉమ్, సీతారాముల వారి కళ్యాణానికి ఎస్సీ సర్పంచ్ పోతే ఆమె రానియకపోయారు. అవును. వాళ్ళు ఏం పాపం చేసిందండి? నీళ్ళ దగ్గర పోతే నీళ్ళ దగ్గర సార్, మన రానియకపోతే. నాగర్ కర్నూలులో కూడా చూసినాం ఒక సర్పంచ్ కొప్పెరలో. చిన్న అమ్మాయిని పాపం. కొప్పెరలో ఉమ్, ఒక ఎస్సీ వ్యక్తి, తర్వాత ఎస్సీ మహిళ, ఉమ్, తర్వాత రాజకీయ సామాజిక వర్గానికి చెందిన పురుషుడు వాళ్ళు పెళ్లి చేసుకొని 2 నెలల పిల్లను చంపుతారు కదా. అవును, అవును. దేవుడి సాక్షిగా దుర్మార్గం హత్య అది. జరిగింది. దేవుడి సాక్షిగా హత్య జరిగింది. ఇంక ఇంతకన్నా ఏం కావాలి? ఉమ్. అంటే ఈ దేశంలో వివక్ష ఉంది. ఈ వివక్షను కాపాడాల్సిన ఈ వివక్షను రూపుమాపాల్సిన ప్రభుత్వం. టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ అట్ ది సేమ్ టైం ఈ వివక్షలు అనేవి కూడా డెవలప్ అవుతుందంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తారు వివక్ష అనేది డిజిటైజ్ అవుతుంది. సార్. వివక్ష అనేది డిజిటైజ్ అవుతుంది. వివక్ష అనేది ఈ టెక్నాలజీతో విపరీతంగా ఆన్లైన్గా పెచ్చరిల్లిపోతా ఉన్నది. లేకపోతే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన సోకాల్డ్ జడ్జిమెంట్ ఖండించాల్సింది పోయి భారత సమాజం. సార్. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? ఈ దేశంలో పుట్టిన ఏ పౌరుడినైనా కూడా మతం పేరు మీద కానీ, కులం పేరు మీద కానీ, లేకపోతే ప్రాంతం పేరు మీద కానీ, సెక్స్ పేరు మీద కానీ సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా వివక్ష చూపకూడదు అని చెప్పి ఆర్టికల్ 15 చెప్తుంది. కానీ ఇప్పుడు ఈ హైదరాబాద్ ఈ మెట్రోపాలిటన్ సిటీలో కూడా సార్ ఎవరైతే ఎస్సీలకు ఎస్టీలకు మేము రూమ్స్ ఇవ్వము, ఫ్యామిలీ రెంటల్గా ఇవ్వము అని చెప్పి బోర్డు కూడా పెడుతున్నారు. బోర్డు పెడుతున్నారు. అట్లా పెట్టకపోతే మీరు వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా ఇండైరెక్ట్ గా అడుగుతున్నారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితి లోపల మీరు ఆ వివక్ష నుంచి వీళ్ళందరినీ కాపాడాల్సింది పోయి సుప్రీంకోర్టు ఏదో అనాగరికమైన తీర్పిస్తే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఏంటండి? బీజేపీ వాళ్ళు, తర్వాత బీజేపీ అనుబంధ సంస్థలైన బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్లు వీళ్ళు వచ్చి రేపు పొద్దున ఓట్లు అడుగుతున్నారు. ఏ బేసిస్ మీద ఎస్సీ నాయకులందరూ ఈ బీజేపీల తర్వాత ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్లో కొనసాగుతున్నారని నాకు అర్థం కాదు. మతం అనేది నా వ్యక్తిగతం. నేను రాముని నమ్ముతానా, రహీం నమ్ముతానా, లేకపోతే నేను రేణుకా ఎల్లమ్మ నమ్ముతానా, లేకపోతే రెబెక్కమ్మ నమ్ముతానా అనేది నా వ్యక్తిగతం. నేను ఏ విధంగా పెళ్లి చేసుకుంటా, నేను ఏ విధంగా చచ్చిపోతా అనేది నా వ్యక్తిగతం. నేను ఏ స్వర్గానికి పోతా, ఏ నరకానికి పోతా, నేను రాక్షసులు ఉండే దానికి పోతానా, లేకపోతే సలసలక అగ్నికొండ పోతానా, లేకపోతే ఇంకా ఏదైనా నరకం ఉందా, స్వర్గం ఉందా అనేది అది నా వ్యక్తిగతం. సార్ ఇప్పుడు ఈ హైందత్వంలో ఉంటే గుళ్ళల్లోకి రాణిస్తారు. కరెక్ట్, రైట్. మేము అది అనుసరిస్తామంటే అక్కడ ప్రయారిటీ లేదు. ఇతర మతాలకు పోతా ఉంటే అక్కడ ఆపర్చునిటీ. క్రైస్తవంలో కూడా అదే పరిస్థితి. ఏంటి మరి వీళ్ళకి? ఎగ్జాక్ట్లీ. రాజ్యాంగం కాపాడాలి, దేశ ప్రజలు వీళ్ళని కాపాడాలి అంటున్నా నేను. అదే చెప్తాను. లేకపోతే వీళ్ళే కాపాడుకోవాలి. అంతే కదా మరి. ప్రజలు ఇప్పుడు అధికారం ఉండే బీజేపీ ఏమో కాపాడను అంటున్నది. వాళ్ళ అనుబంధ సంస్థలతోనే రోజు వీళ్ళ మీద దాడి చేయిస్తున్నది. మరి వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు తిరుగుబాటు తప్ప వేరే మార్గం ఏమున్నది ఈరోజు ఎస్సీలకి ఈ దేశంలో? చెప్పండి మీరు, చూద్దాం. 2000 సంవత్సరాల నుంచి దాడులు చేస్తున్నారు. అరే చచ్చిపోయిన ఆవుల చర్మము తీస్తుంటే గుజరాత్లో ఊనాల నలుగురిని పిచ్చిగా పశువుల కన్నా ఘోరంగా కొట్టి చూసినాం. ఇంతకన్నా ఘోరం అనండి. ఎక్కడ పడితే అక్కడ చంపుతా ఉన్నారు. ఎక్కడ కారం చేడు ఏం చేసిందండి వాళ్ళ పాపం? చుండూరులో ఏ పాపం చేసిండ్రు? హత్రాస్లో అమ్మాయి ఏం చేసింది? మనీషా వాల్మీకి ఘోరంగా చంపిరి. అంటే ఎక్కడ న్యాయం ఉందండి?
మరియమ్మ ఏం పాపం చేసింది? మరియమ్మ అయితే ఇంకా ఘోరం. అవును. ఆ మరియమ్మ ఏ చర్చిలో పనిచేసింది? ఆ చర్చి పాస్టర్ ఏమో ఆయన అగ్రవర్ణం, ఈమెనేమో ఎస్సీ మాల సామాజిక వర్గం. ఈమె మీద ఫేక్ కంప్లైంట్ ఇస్తాడు పాస్టర్. అదే చర్చిలో ఈమె పనిచేస్తుంది మరియమ్మ. తీసుకుపోయి పోలీసు వాళ్ళు ఈమెను పోలీస్ స్టేషన్లో పెడతారు. పెట్టి ఘోరంగా టార్చర్ చేస్తే 3 రోజులు చచ్చిపోతాయి అడ్డగోడు పోలీస్ స్టేషన్లో. ఆధిపత్య వర్గాల వాళ్ళు ఉంటే అట్లనే టార్చర్ చేస్తారా మీరు? వాళ్ళు ఎస్సీలు కాబట్టి టార్చర్ చేసిండు. మొన్న సూర్యాపేటలో ఎస్టీ వాళ్ళని ఘోరంగా టార్చర్ చేసిండు రైతుల కోసం ధర్నా చేసినందుకు. అంటే వీళ్ళ మీదనే దాడి, వీళ్ళు అగ్వకు దొరుకుతున్నారు. నేను అదే అంటున్నా, ఎస్సీలు అగ్వకు దొరుకుతున్నారు. ఇవాళ ఎస్సీల ముందర అయితే నేను ఇదే సందర్భంగా నేను దళిత క్రిస్టియన్లు అంటే ఎవరైతే ఎస్సీ వర్గానికి చెంది క్రైస్తవ దేవుని నమ్మేటోళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా కూడా మత మార్పిడి ఎవరు చేసినా ఏది చేసినా నేను అది ఆశ చూపించి ఎవరు మత మార్పిడి చేసినా కూడా అది కరెక్ట్ కాదు. కానీ వీళ్ళు కూడా వాళ్ళ ప్రార్థనా మందిరాలు వదిలి బయటికి రావాలి. ఈ సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో వీళ్ళ అస్తిత్వానికి ప్రమాదం వచ్చినప్పుడు, మిగతా వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు కూడా ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఇంకెవరైతే అణచివేత గురైన హిందువులు కానీ ఎవరైనా కూడా వాళ్ళు ఒకరికొకరు సౌభ్రాతృత్వంతో, రాజ్యాంగంలో పీఠిక చెప్పినట్టు సౌభ్రాతృత్వంతో వీళ్ళందరూ బయటికి రావాలి, వచ్చి పోరాడాలి. అంతే తప్ప మనకు అస్తిత్వ ప్రమాదం వచ్చినప్పుడే మేము బయటకు వస్తాం, మేము ప్రార్థనా మందిరాల్లో కూర్చొని ప్రార్థన చేస్తామంటే నడవదు. రోడ్ల మీదకి రావాల్సిందే. ఇలా ఇరాన్ కొట్లాడతలేదా? లేకపోతే పాలస్తీనా ప్రజలు కొట్లాడతలేరా? లేకపోతే ఇంకెవరో కొట్లాడతలేరా? అట్లనే రోడ్ల మీదకి వచ్చి మన రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పోరాడాల్సిందే. అంతే తప్ప మన కోసం మళ్ళీ ఎవరో వస్తారు, దేవుడే వీళ్ళ సంగతి చూస్తాడంటే నడవదు. అట్లనే ప్రవీణ్ సార్ కూడా దళితుల కోసం భవిష్యత్తులో పోరాటాలు చేస్తాడా? లేదంటే అన్ని వర్గాల కోసం పోరాటం చేస్తాను. నేను హిందువుల కోసం, ముస్లింల కోసం, క్రైస్తవుల కోసం, అణచివేయబడ్డ అన్ని వర్గాల కోసం, వెనకకు నెట్టివేయబడ్డ అన్ని వర్గాల కోసం నా జీవితాన్ని అంకితం చేసి నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను బయటకు వచ్చాను. కానీ ఇప్పుడు ప్రవీణ్ సార్ అని అంటే దళిత వర్గాల రిప్రజెంటేటివ్ గానే ప్రధానంగా చూస్తారు సార్. అంటే ఎవరు అట్లా ముద్ర వేస్తారు ఉపేందర్, అట్లా ముద్ర వేస్తారు. కాకపోతే ఎవరు ముద్ర వేసినా ఏకపోయినా నేను అన్ని వర్గాల కోసం పోరాడతా. నా మనిషి ఎవరైనా రెడ్డిలైనా, కమ్మలైనా, వెలమలైనా, వాళ్ళకి అన్యాయం జరిగినా, బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, ఎవరికి ముస్లింలైనా ఎవరికి అన్యాయం జరిగినా నేను పోతా. అది మానవ సహజం, నేను పోతా. నేను అట్లా చూసుకుంటూ ఊరుకుండేవాడిని కాదు. కానీ నేను ఏ వర్గాల నుంచి వచ్చినో ఆ వర్గాల ప్రజలకు సహాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో ఫ్రీ హ్యాండ్ ఉందా సార్? లేదంటే ఇదే చేయాలి, ఇంతవరకే చేయాలి, ఇది నీ లిమిట్ అట్లా నన్ను ఎవరు అనలేదు, అనరు కూడా. ఆ పార్టీకి కల్చర్ లేదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అద్భుతమైన నాకు ఫ్రీడమ్ ఇస్తున్నారు. నేను పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్ దందా మీద మాట్లాడినా, అదే విధంగా మేడిగడ్డ రైతుల 1 కోటి మంది రైతుల నోట్ల మట్టి కొట్టిన ఏదైతే మేడిగడ్డ నేరం ఏదైతే ఉన్నదో, మేడిగడ్డను కూలగొట్టిన నేరం ఏదైతే ఉన్నదో ఆ నేరం గురించి మాట్లాడినా, టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడతా, ఏంటి సార్ ఫార్ములా ఈ గురించి మాట్లాడుతున్నా, అన్నిటి గురించి మాట్లాడుతున్నా.